వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నాగార్జున నటించిన కుబేరా గ్లిమ్స్ ఏ విధంగా ఉందో మాట్లాడుకుందాం. సో ఈ మూవీలో వచ్చేసి ధనుష్ గారు మెయిన్ లీడ్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత నాగార్జున, రష్మిక మందన ఇలా ముగ్గురు సో మెయిన్ లీడ్ అని చెప్పుకోవచ్చు. మూవీ వచ్చినప్పుడు అయితే పెద్ద హిట్ అయితే నిలుస్తుంది. సో ఈ గ్లిమ్స్ చూస్తుంటే మన అర్థమైపోతుంది. గ్లిమ్స్ ఏదైతే ఉందో టాప్ నాచ్ ఉందని చెప్పుకోవచ్చు. మన నాగార్జున గారిని వింటేజ్ లుక్ సో చూపించడం కూడా జరిగిందనమాట. సో వింటేజ్ లుక్కే తను ఒక ర్యాంపేజ్ ఆడిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏ విధంగా ఈ మూవీ కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక పొలిటికల్ అండ్ బ్యాక్గ్రౌండ్ చాలా చాలా అయితే చాలా షేడ్స్ అయితే ఉన్నాయి ఈ మూవీలో. సో ఒక రూటెడ్ మూవీ అని ఏదైతే ఉందో ఆ రూట్ ఏదైతే ఉందో అలాంటి రూటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ మూవీపై మీ ఎక్స్పెక్టేషన్ ఏందో కామెంట్ చేయండి. ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అన్నమాట. ఈ గ్లిమ్ చూస్తుంటే మైండ్ పోతుంది లోపల. సో ఒక నాగార్జున గారి అభిమానిగా చెప్తున్నాను, ఈ మూవీ నా భూతో నా భవిష్యత్ అనమాట. సో ధనుష్ గారు కూడా ద బిగ్గెస్ట్ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇదే అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ ఎక్స్పర్ట్స్ కానీ మనం చూసుకునే ధనుష్ గారి నుంచి మన కోరుకునే ప్రతి ఒక్క ఎలిమెంట్స్ దీనిలో ఉండబోతుంది. మన క్రష్మిక, అదే మన నేషనల్ క్రష్మిక గురించి అలియాస్ రష్మిక గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తను ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తుందో అని చెప్పేసి ఈ మూవీ గురించి ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటే అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ అఫీషియల్ ఛానల్.